హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏం చేస్తుంది అనుకుంటున్నారా? చెట్లు చేమల దగ్గర ఆకులు తెంపుతుందని ఒక కొత్త రెసిపీ, ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీ తయారు చేయబోతున్నా ఇవాళ నేను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఒక క్యారెట్ గార్డెన్లో వచ్చిందండి, చిన్నగా వచ్చింది అది. ఇంకా పనస తొనలు, ఇక్కడ ఇవి మునగ ఆకు తెలిసిపోయింది అనుకుంటా. ఇడ్లీ పిండిలో మునగ ఆకు కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. చాలా ఆరోగ్యం అంటే చెప్పలేమండి. బ్రేక్ఫాస్ట్లో చాలా ఆరోగ్యకరమైన ఇడ్లీ ఇది. మనం ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దానిపైన ఈ పనస ఆకులు పెట్టి మన ఇడ్లీ పిండిని దీనిపైన వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం జారుతూ ఉంటుంది, జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోండి. ఇది వెనకట మన పెద్దవాళ్ళు ఈ ఆకుల మీద ఇడ్లీ పిండి వేసి ఆవిరి మీద ఉడికించి తినేవాళ్ళు. ఇప్పుడు మనం క్యారెట్ని ఇలా తురుముకోవాలి. ఇలా పైన కొంచెం తురుముకొని ఉడికించుకోవాలన్నట్టు. వెనకట మన పెద్దవాళ్ళు ఇలా చేసుకొనే వంటలు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మనమైతే లేనిపోని తిండి తిని, బయట తిండి తిని లేనిపోని అనారోగ్యాల పాలవుతున్నాం. ఎలా వస్తుందో తెలుస్తలేదు ఆ రోగం. ఎన్ని రోగాలు వస్తున్నాయో మనిషికి కూడా అంతు పట్టట్లేదు. అలాంటి రోగాలు వస్తున్నాయి. మన ఆరోగ్యాన్ని మనమే ఇలా ఇంట్లోనే కాపాడుకుందాం. ఇలా చేసుకోవాలి ఒక ప్లేటు. ఇంకొకటి, ఈ ఆకుని డొప్పలాగా చేసుకొని దానికి చీపురు పుల్లతోనైనా వేప పుల్లతోనైనా కుట్టుకోవాలి. డొప్ప మాదిరిగా కుట్టుకోవాలి. ఇందులో కూడా మనం ఇడ్లీ పిండి వేసుకొని ఇడ్లీ పాత్ర మీద పెట్టుకోవాలి. చూడండి, ఇలా దానిపైన కూడా క్యారెట్ తురుము వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు సాధారణ ఇడ్లీ పాత్రలో కొంచెం ఇడ్లీ పిండి వేసుకొని క్యారెట్ తురుము వేసుకుందాం. ఇలా అన్ని 4 ప్లేట్లలో 4 రకాలుగా చేసి ఇలా పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా చేసుకొని తింటే మాత్రం ఎంతో ఆరోగ్యం అండి. మునగాకులో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. మునగ ఆకులను బాగా ఉడికించిన తర్వాత తింటే ఎంతో మంచిది. గర్భిణీలకు వారి కడుపులో ఉండే పిండానికి ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను నివారిస్తుంది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది ఈ మునగాకు. ఇప్పుడు మనం పనస ఆకుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా? ఇడ్లీ పిండిని ఈ ఆకుల్లో వేసి ఉడికించడం ద్వారా ఆ ఆకులోని రసం మంచి రుచిని ఇస్తుందండి. అంతేకాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పనస ఆకులు. పనస ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి. ఇది ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. పనస ఆకుల్లో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయండి. ఈ ఆకులని పరిగడుపున మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్ రోగుల్లో గ్లూకోజ్ టాలరెన్స్ మెరుగుపరచడానికి చాలా సహాయపడుతుందండి ఈ పనస ఆకులు. కాబట్టి ఇది డయాబెటీస్కి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పనస ఆకులని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారండి. ఈ పనస ఆకులు హైపోగ్లైసిమీ భావాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. అందువల్ల డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదండి. ఈ పనస ఆకులు పొత్తి కడుపు, చేతులు, తొడలపైన పేరుకుపోయిన కొవ్వు మరియు కొవ్వు కణజాలాలను కరిగించడానికి చాలా సహాయపడతాయి. దీంతో బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును నివారిస్తుంది. చాలా శక్తివంతంగా యాంటీ ఏజింగ్గా చర్మంపై పనిచేసి చర్మ కణాల క్షీణతను నెమ్మదిగా నయం చేస్తుంది. మన చర్మం యవ్వనంగా ఉంచుతుంది.
కాల్షియం సమృద్ధిగా ఉండడం వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలో హానికరమైన విషాన్ని తొలగించడంలో ముందుంటుంది. ఇది క్యాన్సర్ కూడా చాలా మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. డెలివరీ తర్వాత తల్లికి బాగా పాలు పడాలి అంటే ఉదయం పరిగడుపున 2 లేత ఆకులను తినాలి. ప్రతిరోజు ఉదయం పనస ఆకుల నీటిని తాగితే రక్త ప్రసరణ మెరుగుదల బాగుంటుంది. దాంతో రక్తపోటు సమస్యలు అనేవి ఉండవు. పనస ఆకుల నీటిని నోటిలో పోసుకొని పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గుతుంది. పనస ఆకులను నీటిలో మరిగించి చల్లారిన తర్వాత తాగితే ఫ్లూ జ్వరాలు తగ్గుతాయి. పనస ఆకుల్లో ఉన్న పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి. ఇదండి పనస ఆకుల లాభాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో.